హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో అయితే వచ్చేసింది. ఈ ప్రోమో మనం మొత్తం చూసుకున్నట్లయితే కనుక అందరు ఎంతగానో వెయిట్ చేసేటటువంటి, అంటే ఫన్ కావాలి మనకి. ఒక జబర్దస్త్కి మించినటువంటి ఒక ఫన్ కావాలంటే చూసి ఆనందించాలి. ఆ ఆనందాన్ని మరింత రెట్టింపుతోటి మనకు బిగ్ బాస్లో అయితే దొరుకుతూ ఉంది. జనరల్గా జబర్దస్త్లో ఎట్లా దొరుకుతుందంటే కనుక వాళ్ళు నార్మల్గా అదే టీంకు సంబంధించిన వాళ్ళు అవే జోకులు అవే లాగానే ఉంటాయి. ఆల్మోస్ట్ అర్థమైపోయింది. జబర్దస్త్లో వేసే జోకులు బుల్లెట్ భాస్కర్ వచ్చినా, నరేష్ వచ్చినా, రామ్ ప్రసాద్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఈ నెక్స్ట్ ఇది వేస్తాడని మనకు కనపడతా ఉంటుంది, వినపడతా ఉంటుంది. ఎందుకంటే ఇంకా రొటీన్ అయిపోయింది. వాళ్ళు ఎంత కొత్త స్కిట్లు వేసుకున్నా కూడా రొటీన్గానే మనకి స్కిట్లు అయితే కనపడతాయి. కానీ బిగ్ బాస్లో మాత్రం అందరు సెలబ్రిటీస్ వచ్చేసి జోకులు వేస్తే ఎలా ఉంటుంది, సెలబ్రిటీస్ ఏడిస్తే ఎలా ఉంటుంది, సెలబ్రిటీస్ ఎమోషన్ అవుతే ఎలా ఉంటుంది, సెలబ్రిటీస్ లేని దాన్ని ఉన్నట్టు ఊహించుకొని అక్కడ ఫైటింగ్ చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది, సెలబ్రిటీస్ ఒక సింపతిని ఎలా క్రియేట్ చేస్తారు, అది మనకి ఒక బిగ్ బాస్ హౌస్లో మాత్రమే కనబడుతుంటుంది. దీనికోసమే వీక్ మొత్తం ఎట్లా ఉంటుంది అంటే కనుక ఈ నామినేషన్ రోజుకే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవడు ఎలా కొట్టుకొని చేస్తాడు, మాకు ఎంత ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్. అంతే. బిగ్ బాస్ హౌస్ లేకపోయి వాళ్ళు ఏదేదో చేస్తాము, వాళ్ళ ఇంటెలిజెంట్ ఏదో చూపిస్తామని వాళ్ళు అనుకుంటుంటారు. కానీ బయట చూసే ప్రేక్షకుడు మాత్రం మేము ఎంత ఎంటర్టైన్ అవుతున్నాము అన్నదాన్ని మాత్రమే చూస్తూ ఉన్నారు. ముమ్మాటికి ఇది నిజము. సో అయినా కూడా మనం బిగ్ బాస్ లవర్స్ కాబట్టి బిగ్ బాస్లో జరిగే విషయాలను మనం చర్చించుకొని ఎంజాయ్ చేయాలి. కాబట్టి అందులోనూ మన నాలెడ్జ్ ఎంత ఉంది, మనం వాళ్ళని అబ్జర్వేషన్ చేసి వాళ్ళు ఏ విధంగా అక్కడ యాక్టింగ్ చేస్తున్నారు చూడడానికి మంచిగా ముద్దుగా వావా అన్నట్టుంటుంది. కానీ వాళ్ళ కొంతమంది మాటలే ఎట్లా ఉంటాయంటే రోత పుట్టిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళకున్న ఫిగర్కి వాళ్ళు మాట్లాడేదానికి సంబంధ రహితంగా ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ పోయి గేమ్ ఆడుతున్నాము అన్నటువంటి దాన్ని మర్చిపోయి వాళ్ళు ఇప్పుడు ఎట్లా తయారైనారు అంటే కనుక రియల్గా వాళ్ళ లోపల ఉన్నటువంటి క్వాలిటీస్ అంతా కూడా బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు బయటికి తీసుకొని వచ్చే క్వాలిటీసే మనకేం చేస్తున్నాయంటే కనుక అప్పుడప్పుడు ఇరిటేషను, అప్పుడప్పుడు మనకి ఎట్లా ఉంటుంది అంటే గ్లాసులో నీళ్లు పోసుకొని దూకేయాలి అనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉంటాయి. అంటే మనము అక్కడ వాళ్ళు ఆడేది ఇక్కడ వీళ్ళు ఆడేది అన్నిటి నీట్గా క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాం, మనం జడ్జ్ చేయగలుగుతున్నాం. కానీ అక్కడ ఎట్లా ఉంటుంది అంటే కనుక వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినా కూడా ఇది కాదు అది కాదు ఏదేదో అని చెప్పేసి అనవసరంగా లేని ముఖంలో ఆ కోపం తీసుకొని వచ్చి లేని ఎమోషన్ ముఖంలో చూపించి అక్కడ యాక్టింగ్ చేస్తుంటారే, అది ఫన్, అది ఎంటర్టైన్మెంట్, అదే మనకు కావాలి. సో అందులో ఈరోజు జరిగినటువంటి ఫన్ అయితే కనుక మామూలుగా లేదు, వేరే లెవెల్. సో యాక్చువల్లీ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది నేను చదివి వినిపిస్తాను. తర్వాత వాళ్ళు ఎవరెవరితో ఫైటింగ్ చేస్తున్నారు అన్నది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రోమో రాగానే ఎట్లా నామినేషన్ ప్రక్రియనే ఉంటుంది కాబట్టి మొత్తం నింపేసినాడు అన్నట్టు. సో ఆ చెత్త నింపడానికి కారణం ఏంటంటే కనుక ఆ చెత్తతోటే ఈరోజు నామినేషన్లు అన్నట్టు వెరైటీగా ఉంది, డిఫరెంట్గా ఉంది. ఆ చెత్త ఐడియా ఇచ్చినది కూడా ప్రేరణ అన్నట్టు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు లగ్జరీ బడ్జెట్ వచ్చినప్పుడు ఆ చెత్తలో ఒక కప్పు వేసేటప్పుడు దాన్ని తీసి బయటపడుతుంది, చెత్త దాని మీదనే చెత్త అయిపోయింది ఆమెకి. సో అదే చెత్తనే నామినేషన్లో వాడితే ఎలా ఉంటుంది అన్నటువంటిది బిగ్ బాస్ ఆలోచించి ఇప్పుడు ఆ చెత్తతోటి నామినేషన్ల ప్రక్రియను స్టార్ట్ చేసినాడు అని అనుకోవచ్చు. సో నామినేషన్ల ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. కట్ చేస్తే సీత మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు. ఏ టాస్క్ జరిగినా అందులో డామినేటింగ్ వాయిస్ అనిపిస్తుంది అన్నటువంటి. యాక్చువల్లీ ఇది సీత అనేది ఎవరితో ఉంటుంది అంటే కనుక అక్కడ చూపెట్టలేదు, కానీ కంపల్సరీ అది మన విష్ణుప్రియతోటే ఫైటింగ్ అయితే పెట్టేసుకుంది. ఈ మధ్యలో యాస్మి మాట్లాడుతూ ఉంటుంది, ఎవరు అలా బిహేవ్ చేయడం లేదు డామినేట్ గా అని చెప్పేసి. ఇది మాత్రం పృథ్వీకే డైరెక్ట్ చెప్తా ఉంది అన్నట్టు. సో ఎవరు అలా బిహేవ్ చేయలేదు డామినేట్ చేసేదే యాస్మి. ఆమె గనక
ఇష్టం ఉంటే గినక గమ్మునుంటది, ఇష్టం లేకుంటే గినక డాన్సులు వేస్తుంది, పాటలు పాడుతుంది, ఎదుటి వాడిని నోరు ఎత్తకుండా గై 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 అని నడిచేది కంపల్సరీ యాస్మినే. దానికి పృథ్వీ రిప్లై ఇస్తుంటాడు, నేను ఒక టీంలో ఆడినప్పుడు ఆపోజిట్ టీంను ఎలా ఓడించాలని ఆలోచిస్తాను. దట్ ఈస్ గేమ్ నేచర్. ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. ఏ గేమ్లో ఉంటే కనుక ఆ గేమ్లో గెలవాలని ఆలోచిస్తారు, కానీ ఆ గెలిపించే విధానంలో చాలా వేరియేషన్లు ఉంటాయి. పక్కవాడిని ఇబ్బంది పెట్టకుండా గెలిపించాలి, పక్కవాడిలోని నెగిటివ్స్ను వేలెత్తి చూపించి ఆడకూడదు. నీ గేమ్ను నీ ఇంటెలిజెన్స్తో ఆడాలి, కానీ పక్కాలను తొక్కుకొని పోయి గేమ్ ఆడేది గెలిచినాము అని అనిపించుకుంటే కనుక అది గెలుపు కానే కాదు. సో సీత మాట్లాడుతుందనంటూ పక్కన కూర్చున్నలో రాస్తుంటే కమాన్ అంటే వాళ్ళకి రైట్ అని అర్థం అవ్వదా, సైలెంట్ గా ఉంటే అది రాంగ్ అని అర్థం అవ్వదా అన్నటువంటి చెప్తుంది. కరెక్ట్. సో అక్కడ గేమ్ రాసేటప్పుడు వీళ్ళు ఆల్రెడీ ముందు ఒక కోడ్ పెట్టుకొని ఆ కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటూ ఆ ఆన్సర్ చెప్తున్నది మన సీత కరెక్ట్ గా అబ్జర్వేషన్ చేసి మాట్లాడుతుంది. అని పృథ్వీ అంటారు, అవును గేమ్ ఆడేటప్పుడు మాట్లాడకూడదని ఎవరు పెట్టలేదన్న. ఇదే దరిద్రం అంటే, ఇదే దరిద్రం అంటే ఇదే అన్నట్టు. గేమ్ ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళతోనే ఆడితే కనుక వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అనేది బయటకు. ఇక్కడ కిరాక్ సీత మాత్రం పర్ఫెక్ట్ గా గెలిచేసింది. వాళ్ళు రాంగ్ గేమ్ ఆడుతున్నారు అన్నటువంటిది అయితే కనుక కరెక్ట్ గా ఇది కంపల్సరీ నాగార్జున గారు ఈ వీక్ అయితే మాట్లాడతారని నేను అనుకుంటా ఉన్నాను. సీత జస్ట్ కామన్ సెన్స్ పృథ్వీ అన్నటువంటిది ఇండైరెక్ట్ గా పృథ్వీకి వార్నింగ్ ఇస్తా ఉంది. పృథ్వీ కంపల్సరీ వార్నింగ్ ఇవ్వాలి. చాలా స్మార్ట్ గా ఆడుతూ ఉంటాడు, కానీ వేరే లెవెల్ ఆఫ్ థాట్స్ తోటి ఆడుతూ ఉంటారు. ఆ థాట్ను కూడా మనకి రిపీట్ అయితే కొట్టింది. మణి ఇక్కడ పెద్ద రచ్చ చేసినాడు అనుకోవచ్చు. ఈరోజు అందరూ కూడా మణికంఠ మీద ఉన్నాడు. మణికంఠ తక్కువడేం కాదు, వాళ్ళకి తగ్గట్టే టక్క ఫైట్ ఇచ్చేస్తా ఉన్నాడు. మళ్ళీ కొన్ని దగ్గర తడబడతా ఉన్నాడు, కొన్ని దగ్గరనేమో డామినేట్ గా మాట్లాడుతున్నాడు. మణి ఎవరి గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగట్లేదు అన్నటువంటిది మాట్లాడుతుంటే ఈ మధ్యలోనే యాస్మి దూడుతుంది, అవును మా లగ్జరీను మా క్లాన్ లో వాళ్ళు వచ్చినప్పుడు మేము ఆడుతూ ఉంటాము అన్నటువంటిది మాట్లాడుతుంది. అప్పుడే మణికంఠ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా సౌండ్, వెన్ ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిసన్. బాబాయ్ అక్కడ మైకులు పగిలిపోతా ఉన్నాయి అన్నట్టు. ఎందుకంత గట్టిగా ఆడుస్తున్నాడో ఎవరికైతే అర్థం కావట్లేదు. మనోడు ఎప్పుడైనా వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవుతాడా? ఆగడే. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది వేరే వాళ్ళు వినాలి, వేరే వాళ్ళు చెప్పినప్పుడు మాత్రం ఈయనడు. అంటే ఈయన రాంగ్ చెప్పినా కరెక్ట్ చెప్పినా ఏం చెప్పినా వినాలి. ఈయన చెప్పిందే కరెక్ట్, ఈయన చెప్పిందే ఎప్పటికైనా ఫైనల్ అన్నట్టు మాట్లాడ కుదరదు. అక్కడ ఉన్నది. దెన్ ప్రేరణ మాట్లాడుతుంటది, చాలా మంది దేనికి సెన్సిటివ్ అవుతున్నారు, దేనికి సెన్సిటివ్ అవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు అన్నటువంటిది అయితే మాట్లాడుతూ ఉంది. నిజానికి అదే జరుగుతూ ఉంది అక్కడ మొత్తం కూడా. మనం కొంతమంది చూసుకుంటే సింపతి కోసం ఊరికే ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఏడుస్తూ ఉంటే వేరే వాళ్ళు పోయి మంచి టైట్ హగ్గులు తీసుకొని ఓదాడుస్తూ ఉంటారు. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ టైట్ హగ్ ఎందుకో నాకు ఈ సీజన్ మొదలైనప్పుడు కూడా అర్థమే అవ్వట్లేదు. ఏడుస్తుంటే పక్కన కూర్చోవాలి, ఏదంటే చెయ్యిట్ల మీదేసి ఓదార్చలే, కానీ గట్టిగా హగ్ ఇచ్చేనే అది ఓదార్పు అయినట్టు. ఒకడే కాదు, ఒకడు అయిపోతాడు మళ్ళా. అంటే వెయిటింగ్ అన్నట్టు, ఇంకొకరు ఎట్లా హగ్ ఇస్తారని హగ్ మళ్ళీ వాడు కూడా హగ్ తీసుకుంటాడు అన్నట్టు. అట్లా ఇదేదో హగ్గుల పర్వం. అంటే బిగ్ బాస్ హౌస్ లేకపోతే ఎక్కువ హగ్గులు వస్తాయి అన్నట్టయితే కనుక నాకైతే కనపడతా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరి పనిలో ఇన్సెంటివ్ అయ్యే ఆ పని అయినా కాకపోయినా అన్నటువంటిది మాట్లాడుతూ ఉంటాడు మన మనీ. ఇమ్మీడియట్ గా యాస్మి అనుకుంటది, నీ డ్రామాలు చెప్తావు చూడు, నా దగ్గర వచ్చి చెప్పకు అన్నటువంటిది అయితే కనుక చెప్పింది. అంటే మణికంఠ డ్రామాలు చేస్తున్నాడు, ఆ డ్రామాలు నా దగ్గర వచ్చి చెప్పకు అన్నటువంటిదే చెప్తా ఉంది. మణికంఠ చెప్తున్నాడు, నో వే, నాకు ఒక పర్సన్ లో క్వాలిటీ నచ్చకపోతే అని గట్టిగా చెప్తా ఉండు. నువ్వెవడ్రా ఒకటి అంటే ఒకటి ఎదుటివాడి ఇలా క్వాలిటీస్ నచ్చాలి నచ్చకపోవట్లేదని జడ్జిమెంట్ చేయడానికి ఎవడిది వాడికి ఉంటుంది. నువ్వేమన్నా అంటే ఒక పట్టా తీసుకొని ఎదుటోడు ఏం మాట్లాడినా దాన్ని జడ్జి చేయడానికి ఏమన్నా బుక్కులు రాసుకొని వచ్చి ఒక పెద్ద గ్రంథాన్ని రెడీ చేసినావా అనుకున్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటాడు. అక్కడ యాస్మి ఏం తగ్గట్లే, అన్ని ఫేక్, నువ్వు చేసేదే మొత్తం ఫేక్ 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 అనే మొత్తుకుంటా ఉంటుంది. మళ్ళా మణికంఠ మాట్లాడతాడు,
మంచిగా ఉండడం, నేను మంచిగా మాట్లాడుతా అంటే నువ్వు నాతో మంచిగా ఉంటే నేను మంచిగా మాట్లాడతా, నీది ఎవడు మంచిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఎవడిలాగా వాడే ఉంటాడు అన్నటువంటిది అక్కడ క్లియర్ కట్ గా నడుస్తుంది. యాస్మి నీకన్నా ఎక్కువ అంటే ఇక్కడ యాస్మి ఏంటంటే గనక నేను డామినేట్ చేస్తా ఉన్నాను, నేను మంచిగా మాట్లాడలేదు, మళ్ళీ నాకంటే నువ్వు మాట్లాడొచ్చు కదా, నీకు అంత దమ్ము లేదా అన్నటువంటి డైరెక్ట్ గానే యాస్మి అయితే ఇచ్చేసింది. ఈరోజు యాస్మి పర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటది. మనం చూస్తే మనిషి వచ్చేసి అగ్రెనెస్ వేరు, అగ్రెషన్ వేరు, ఆట వేరు అన్నటువంటి చెప్తా ఉన్నాడు. దెన్ ఇక్కడ మళ్ళా పృథ్వీకి మణికంఠకి ఉన్నట్టుంది. పృథ్వీ అగ్రెషన్ ఈజ్ మై నేచర్, అగ్రెషన్ అన్నది నా నేచరు అన్నటువంటి చెప్తా ఉన్నాడు. బట్ ఈ వర్డ్ అయితే ఇచ్చినాడు మనకి పృథ్వీ, అగ్రెషన్ ఈజ్ మై నేచర్ అని. బట్ ఆ నేచర్ అయితే కానే కాదు, ఊరికే అక్కడ మణికంఠకి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడు. కానీ అగ్రెషన్ ఎక్కువ చూడలేదు, మనకి ఎక్కువ అయితే కనుక చూపెట్టలేదు. ప్రేరణ అక్కడ నుండి చిన్న బాటలు తీశాను, అది పెద్ద ఇష్యూ అయ్యింది, చెత్త పోయండి. సో విష్ణుప్రియకి చెప్తా ఉందండి, చిన్న ఒక బాటిల్ కోసమే నన్ను చెత్త చేసినారు, ఇంకేయే ఉంది పోసేయండి అని స్పోర్టీగా తీసుకుని నామినేషన్ అయితే చేసుకుంటా ఉంది. అది గాయ్స్ ఈరోజు ప్రోమో. మణికంఠకి ఇత్తడయింది అన్నది డైరెక్ట్ గానే మనకి కనబడతా ఉంది, చూడాలి మరి.